మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్నంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, దేశ ప్రధానిగా విశేషమైన సేవలు అందించారన్నారు. ఆనాడు యూపీఏ హయాంలో ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆమె పదవీ త్యాగం చేశారన్నారు. దేశ అభ్యున్నతి కోసం, పేదల సంక్షేమం కోసం ఆలోచన చేశారని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగల సామర్థ్యం కలిగిన మన్మోహన్ సింగ్కు ప్రధాని బాధ్యతలు కట్టబెట్టారన్నారు. ఇవాళ దేశంలో మతాన్ని అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయం చేస్తున్నారని చెప్పారు. మత వైషమ్యాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారన్నారు. మళ్లీ దేశ పురోగతి వైపు అడుగులు వేయాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. ఈరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రజాభవన్లో ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ ద్వారా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా, నాకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థని మంచి చేస్తాడనే ఒక ఆలోచనతో ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు భారత ఆశా జ్యోతి మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకున్నారు. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉండి మన్మోహన్ సింగ్ గారి ఈరోజు పుట్టినరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణుల మధ్యలో మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్వై, యువజన కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకుల నేతృత్వాన ఘనంగా ఆదిలాబాద్ నడిబొడ్డున ప్రజాభవన్లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదినం జరుపుకున్నాం. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా మరి ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమాన్ని కేఎస్ఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతి కొద్ది ఆర్థిక శాస్త్రవేత్తల్లో మరి మన్మోహన్ సింగ్ గారు ఒకడు. అటువంటి మానవుడు భారత దేశానికి మొట్టమొదట పివి నరసింహరావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉంటూ మరి దేశంలో పలు సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున